హలో ఎవ్రీవన్. లింగములు, పుంలింగ పదాలు. పురుషవాచక శబ్దాలను పుంలింగాలని అంటాం. ఉదాహరణకి రాజు, రాము. స్త్రీలింగ పదాలు, స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని అంటాం. ఉదాహరణకి కవిత, సునీత. నపుంసకలింగాలు, పుల్లింగం స్త్రీలింగం కానటువంటి వాటిని నపుంసకలింగాలు అంటారు. అంటే మానవ సంబంధం కాని వాటిని, వస్తు, పక్షి, జంతువాచక శబ్దాలని నపుంసకలింగాలు అంటారు. ఉదాహరణకి పిల్లి, ఎలుక, కోతులు, చెట్లు. ఫస్ట్ బిట్ చూడండి. రజని ఏ లింగ పదం? స్త్రీలింగమా పుంలింగ పదమా? రజని అనేది స్త్రీలింగ పదం. శ్రీవాచక శబ్దాలని స్త్రీలింగాలని అంటామన్నాం కదా. రజని అనేది స్త్రీలింగ పదం. సెకండ్ క్వశ్చన్, భిక్షపతి ఏ లింగ పదం? పుంలింగ పదమా స్త్రీలింగ పదమా? పుంలింగ పదం. పురుషవాచక శబ్దాలని పుంలింగ పదాలు అంటారు. కింది వాటిలో నపుంసకలింగం ఏది? పిల్లి, ఎలుక, ఏ అండ్ బి అండ్ సునీత. అంటే మానవ సంబంధం కాని వాటిని నపుంసకలింగాలు అంటారు. ఏ అండ్ బి కరెక్ట్. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.